హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనము తెలుసుకోబోతున్న మొక్క పేరు ఆహ్, పిప్పళ్ళండి. పిప్పళ్ళ తీగ గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. పిప్పళ్ళ పిప్పళ్ళు మనము మామూలుగా ఆహ్, ఘాటైన దినుసు మసాలాగా వాడం కదా! అది కొంచెం వేడి చేస్తుందని, చాలా ఘాటుగా, కారంగా ఉంటుందని మనము దినుసులలో వాడమిప్పుడు. మసాలా దినుసులతో పాటు వాడము. కానీ పురాతన కాలంలో వాడేవారట. ఆహ్, ఇది తీగ జాతి అండి. పిప్పలి పైపేరసి వృక్ష కుటుంబంలోని పుష్పించే తీగ అనమాట. దాని పండు కోసం ఈ తీగను సాగు చేస్తారు. ఈ పండుని ఎండబెట్టి మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. దీన్ని భారతీయ పొడవాటి మిరియాలు, పైపర్ లాంగం అని, తిప్పలి అని పిలుస్తారట. ఓకే. దీని రుచి దాని దగ్గరి బంధువైన నల్ల మిరియాలు, అంటే మిరియాలు కూడా నల్లగా ఉంటాయి గదా! ఆ నల్ల మిరియాలను రుచిని పోలి ఉంటుంది. కానీ దానికంటే కూడా కారంగా ఉంటాయన్నమాట ఈ పిప్పళ్ళు. పిప్పల పండు లోపల చాలా చిన్న చిన్న గింజలుంటాయి. ఇవి ఒక్కొక్కటి గసగసాల పరిమాణంలో ఉంటాయి. నల్ల మిరియాల్లో ఉన్నట్లే ఇందులో కూడా ఆల్కలాయిడ్ పైపెరిన్ ఉంటుంది. దీనివల్లనే ఈ పండుకు ఘాటుదనము చేకూరుతుందనమాట. అయితే పిప్పలి గురించి ప్రాచీన కాలం నుండి కూడా ఆయుర్వేదంలో వాడతారు దీన్ని. ఆయుర్వేదంలో దాని ఔషధ, ఆహార గుణాలను బాగా వివరించారనమాట. ఇది రోమన్లకు, గ్రీకులు, కొలంబియన్ మార్పిడికి ముందు వీళ్ళంతా దీన్ని ఒక ముఖ్యమైన, ప్రసిద్ధమైన మసాలా దినుసుగా ఉపయోగించేవారట. అలా. అయితే పెప్పర్ అనే పదం పిప్పలి అనే పదం నుండి ఉద్భవించింది. ఈ మొక్క భారతదేశానికి చెందింది. బెల్ పెప్పర్‌లో ఉండే పెప్పర్ అనే పదం దీనికి పూర్తిగా భిన్నమైందనమాట. అది క్యాప్సికమ్ కుటుంబానికి చెందింది బెల్ పెప్పర్. ఈ పెప్పర్ వేరనమాట. ఓకే. అయితే పిప్పలిని ఇప్పటికీ భారతీయ, నేపాలీ కూరగాయల, ఊరగాయలు, కొన్ని ఉత్తరాఫ్రికా మసాలా మిశ్రమాలు, ఇండోనేషియా, మలేషియాలో ఇప్పటికీ వాడతారట. ఇది పిప్పల్ అనే పేరుతో భారతీయ కిరాణా దుకాణాల్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా రెగ్యులర్ మసాలా దినుసులతో పాటు ఇది అయితే వాడరు నాకు తెలిసి. ఏదైనా ఔషధము అది కూడా అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆహ్, ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలోనే వాడతారు నాకు తెలిసి. కదా! అయితే పాకిస్తాన్‌లోను, లక్నోలోను ప్రజలు తినే నిహారీ వంటకంలో వాడే ప్రధానమైన మసాలా దినుసు ఈ పిప్పలి అట. మధ్యయుగ కాలంలో ఐరోపా వంటకాల్లో స్ట్రాంగ్ పౌడర్ వంటి మసాలా మిశ్రమాలలో పిప్పల్ని వాడినప్పటికీ, ప్రస్తుత కాలంలో అయితే దీన్ని చాలా అరుదుగా వాడతారు. వంటల్లోకైతే అసలు వాడరనే నేను అనుకుంటున్నాను. మీకు తెలిస్తే చెప్పండి, ఎవరైనా వంటల్లో వాడతారనేది. ఇదండి పిప్పలి గురించి క్లుప్తంగా వివరణ. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.